కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ వార్డు ముందు తరచూ జరుగుతున్న బైక్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి దొంగను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు. నవంబర్ 29న ఫిర్యాదుదారురాలు కుమారి కృష్ణవేణి బైక్ TS 33A9175 హోండా షైన్ ఆసుపత్రి వద్ద దొంగిలించబడిన కేసును దర్యాప్తు నంద్యాల చెక్పోస్టు దగ్గర అరుంధతి నగర్ టైల్స్ ఫ్యాక్టరీ వెనుక కంప చెట్ల వద్ద దాగి ఉన్న ఆరోపణీతుడు పోతుల జాన్ 39 సంవత్సరాలు అనంతపురం జిల్లాకు చెందినవాడును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి మొత్తం 42 బైకులు రికవరీ చేశారు. అందులో 12 కేసులు కర్నూలు 3 టౌన్ PS లో నమోదైనవి. రికవరీ చేసిన వాహనాలు హోండా షైన్ 23, ప్యాషన్ ప్రో 9, యూనికార్న్ 2, రాయల్ ఎన్ఫీల్డ్ 2, హీరో గ్లామర్ 3, డెస్టినీ 1, యాక్టివా 1, పల్సర్ 1. ఈ ఆపరేషన్లో 3వ పట్టణ CIP శేషయ్య, SI ఆశాలత, ASI మరియు మొత్తం సిబ్బంది సమర్థవంతంగా పనిచేసినందుకు DSP బాబు ప్రసాద్ అభినందించారు. ఇవాళ ప్రధానంగా ఈ ప్రెస్ బ్రీఫ్లో ఏంటంటే మనకు 10 రోజుల క్రితం 29న మనకు కేసు రిజిస్టర్ అయింది. ఇది వచ్చి క్రైమ్ నెంబర్ 501/2025 కింద ఈ ఒకటి మోటార్ సైకిల్ పోయింది హాస్పిటల్లో GGHలో. మనకందరికీ తెలుసు GGHలో ఎక్కువగా మోటార్ సైకిల్స్ పోవడము, చిన్న చిన్న పెట్టి అఫెన్సులు జరుగుతుంటే వాటి మీద ఫోకస్ చేసి సరే అని చెప్పేసి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వర్కౌట్ చేస్తే ఈ అనంతపురం ఈ కక్కలపల్లి అంటే యాక్చువల్గా అనంతపురం రూరల్ లిమిట్స్ అవుట్స్కట్స్లోనే ఉంటుంది, చిన్న విలేజ్ అది. ఆ ఊరికి సంబంధించిన పోతుల జాకబ్ ఇతను 39 ఇయర్స్. ఇతన్ని మీద సమాచారంతో వర్కౌట్ చేస్తే అతను యాక్చువల్గా మన కర్నూలు టైల్స్ వెనకాల అరుంధతి నగర్లో 9th అంటే ఇవాళ దొరికితే అతనితో పొజిషన్లో ప్రధానంగా మన దగ్గర పోయిన మోటార్ సైకిల్ దొరకడంతో పాటు తర్వాత అతన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంట్రాగేట్ చేసుకుంటూ పోతే కంటిన్యూగా అతని పొజిషన్లోంచి అతన్ని మొత్తం 42 వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం అయింది. మోటార్ సైకిల్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. 42 మోటార్ సైకిల్స్ మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే హోండా షైన్ వెహికల్స్ 23 మేజర్ పోర్షన్, తర్వాత ప్యాషన్ ప్రో వెహికల్స్ 8, అట్లాగే హీరో గ్లామరు, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 2 బండ్లు ఉన్నాయి, యూనికార్న్ బండ్లు 2 బండ్లు. ఇట్లాంటి బండ్లు ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వీడు దొంగతనాలు చేసుకుంటూ వచ్చినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇంట్రాగేషన్లో తెలిసింది. దీంట్లో కూడా కర్నూలు 3 టౌన్కి సంబంధించిన వెహికల్సే మొత్తం 13 వెహికల్స్ ఫస్ట్ టైం ఇతను దొరకడం కూడా పోలీసుకు. అట్లాగే కర్నూలు మీద ఫోకస్ ఇతను అనంతపురం హైవే లింక్ ఉండడంతో డైరెక్ట్గా రావడము, మోటార్ సైకిల్ చేసుకోవడము, అట్టే వెళ్ళిపోవడం ఇతని హ్యాబిట్. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఈ RC నెంబర్లు, వీటికి ఉన్న ఛార్జీ నెంబర్లు, తర్వాత ఇంజిన్ నెంబర్లని చూసుకొని RTO గారి వాళ్ళ కోఆర్డినేషన్తో టోటల్ ఎన్ని వెహికల్స్ ఇతను చేసినాడు ఇంకా ఉన్నట్టుగానే మనకు ప్రిలిమినరీ సమాచారం తెలుస్తుంది. అవసరం వస్తే రిమాండ్కి పంపించినాక పోలీస్ కస్టడీకి తీసుకొని కూడా ఫర్దర్ ఇంటరాగేషన్ కూడా జరిగి ఇంకా ఏం పోయినాయి మనకి GGHలో ఇంకా ఎక్కువ మోటార్ సైకిల్ పోయినట్టుగా మన దగ్గర సమాచారం కూడా ఉంది. సో ఆ యాంగిల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా వీడిని పికప్ చేసుకున్నందుకు మా 3 టౌన్ CI గారు, తర్వాత SI ఆశాలత గారు, ఇంకా సిబ్బంది మా ASIలు గిడ్డయ్య, తర్వాత హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, తర్వాత రంగారావు, ఈ టీం అంతా ఉంది. చెంచన్న, సుంకన్న, మా జయశేఖరు, తర్వాత నాగరాజు, చంద్రబాబు నాయుడు, జి నాగేశ్వరరావు, కిషోరు, పాండు నాయకు, ముజఫర్ రహమాను, తిరుమలేసు, సంతోషు, వీళ్ళందరూ మా క్రైమ్ టీము 3 టౌన్ నుంచి వర్కౌట్ చేసినారు. ఎందుకంటే దీని మీద ప్రధానంగా మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సార్ కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఎక్కువ టౌన్లో జరుగుతున్నాయి, అది కూడా పర్టికులర్గా హాస్పిటల్ ప్రెమిసెస్. ఎందుకంటే బయట నుంచి డిఫరెంట్ పేషెంట్ల కోసము వాళ్ళు అటెండెంట్స్గా వస్తారు, మోటార్ సైకిల్ పెడతారు. వాళ్ళకున్న టెన్షన్లో కీసు వేయకపోవచ్చు, లేకపోతే అటెండెంట్గా లేకుండా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతారు లోపలికి. సో అట్లాంటి వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో లాస్ట్ టైం కూడా మనకు GGHలో పోయిన వెహికల్స్ లింకప్ చేసుకుంటేనే మనకు మోటార్ సైకిల్ దొంగలు దొరకడము. సో ఇది ఫస్ట్ టైం ఇతను జాకబ్ అనే అతను మన ఫస్ట్ టైం ఐడెంటిఫై కావడము. సో ఇంకా ఈ ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ మోటార్ సైకిల్స్ దాదాపు మనకు 42 మోటార్ సైకిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కడైనా టౌన్లో కానీ ఈ వెహికల్స్ నెంబర్లన్నీ కూడా టోటల్ అన్నీ ఐడెంటిఫై చేసి వీటిని కూడా మీ ద్వారా మీకు కాపీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్లన్నీ ఆటోమేటిక్గా ఉంటే ఎవరన్నా మీ దృష్టికి వచ్చినా, ఎందుకంటే నెంబర్లు మారిపోయింటాయి, రిజిస్టర్ నెంబర్లు ఉండొచ్చు, అవే ఉండొచ్చు, లేదా ప్లేట్ మారిపోయింది అనుకో మన బండి కాదనుకోవడానికి లేదు.
ఛార్జీ నెంబర్, ఇంజిన్ నెంబర్ల ద్వారాను అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్కి ఇస్తే కంపేర్ చేసుకొని వర్కౌట్ చేయొచ్చు, లేదా వీళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ మోటార్ సైకిల్స్, పోయిన మోటార్ సైకిల్స్ మన దగ్గర దొరికినాయి. ఇవి మన దగ్గర ఉండొచ్చు, అవుట్స్కట్స్ ఉండొచ్చు, వాడు చెప్పేటివి నిజాలు కూడా పూర్తిగా కాకపోవచ్చు. ఫర్దర్ ఇంట్రాగేషన్లోనే మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ ఎవరైనా వచ్చేసి ఆ మోటార్ సైకిల్స్ ఇంతకుముందు పోగొట్టుకున్న వాళ్ళు కూడా పోలీసులు కానీ, టీ టౌన్ కానీ, మిగతా టౌన్లో స్టేషన్లు ఎక్కడ అప్రోచ్ అయినా కూడా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఈ అరెస్ట్ చేయడానికి మా సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డ్స్ కూడా ఎస్పీ గారికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఒకటి చేయవచ్చు, ఒకటే ప్రస్తుతం అయితే ఒకటేడు. ఇది జనరల్గా దీనికి అటెండెంట్ నమ్ముకోరు, ఎందుకంటే వెహికల్ దొరకగానే స్టార్ట్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకొన్ని పెట్టేశాడు, వాడు వెయిట్ చేయనివాడు. వీడు కొన్ని పెట్టేసుకుంటాడు.